అందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే విభీషణుడు. ఎవరు అనుకున్నాం? పులస్త్య బ్రహ్మం మనవడు రావణాసురుడు. అదే ఇంట్లోనే ఆ రాక్షసుడు పుట్టిన రాక్షసుల ఇంట్లోనే విభీషణుడు కూడా పుట్టింది. కుంభకర్ణుడు వీళ్ళంతా అన్నదమ్ములు కాదు, రాక్షసులు వీళ్ళంతా. రాక్షసుడు అంటాం మళ్ళీ రాముడు పక్కన ఎట్టి ఆ చేరినాడు. అంత మంచోడు ఎట్లయినాడు? విభీషణుడు ఏ మాయాలా ఏమీలా జపం చేసి ఏం కావాలి కోరుకో అంటే నాకేమొద్దు, ఏం జరిగినా ధర్మ మార్గం తప్పకుండా ఉండే అవకాశం ఈ స్వామి అని కోరుకుంటాడు బ్రహ్మని. ఏమి కోరుకుంటేనే బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. రాక్షసుడు అయ్యుండి ఈయనేంది ధర్మం అడుగుతాడు. సరే నువ్వు ఏం జరిగినా ధర్మం తప్పోయా, ధర్మాత్ముడు అవుతావు నువ్వు అని ఇస్తా చిరంజీవిగా ఉంటావు అనో మాట మాట్లాడతాడు. ఇక్కడతో అయిపోలే, కథంగా ఉండదు. ఇప్పుడు చెప్తా చూడు. సరే రావణాసురుడు కొలువులో ఉన్నాడు, రావణాసురుడికి మంత్రి. రావణాసురుడు సొంత అన్నయ్య ఉండి వాళ్ళ రాజ్యంలో ఉండి చెప్తా ఉన్నాడు అనమాట, ఇది మంచి అన్న ఇది చెడ్డన ఎట్టో రాజ్యం నడిపించాడు. ఏంది కథ అంటే ఒకానొకనాడు సీతను ఎత్తుకొని వచ్చాడు రావణాసురుడు. ఏమి మనందరికి తెలిసిందే రామాయణం కదా. తీసుకొస్తే రేయ్ తప్పురా, అట్టి ఇంకొకరు పెళ్ళాలను ఎత్తకరావచ్చా పనికమాలనోడా, పోయి ఇడిచిపెట్టి రాపో. రాముడు అంటే ఎవరు అనుకున్నావు? విష్ణు రూపం, చచ్చిపోతావురా అని ముందే చెప్పినాడు. ఎందుకు? ధర్మాత్ముడు కాదు, ధర్మం తెలియదా విభీషణుడికి? తప్పున్నాయంటే నువ్వు తమ్ముడైతే ఏంది, వేరే ఎవడనైతే నరికి పారనొక్కింది, నువ్వు సొంత తమ్ముడి కాడు చెప్తానా. ఇంక సరే ధర్మం అంటే నువ్వు నన్ను దొబ్బినావు బయటికి, పోన్లే ఏముంది, నువ్వు నన్ను దొబ్బినావు అంతే కదా, నేను పోయి రాముడి సెంతనే చేరతా. ఇదిగో నువ్వు అన్నకు ద్రోహం చేసి బయటికి రాలే, ధర్మం ఏడుంటే ఆడు ఉన్నాడు విభీషణుడు, అంతే కదా. ఆయన ఏం కోరుకున్నాడు? ఏం జరిగినా ధర్మ మార్గాన్ని నడవాలనే కదా బ్రహ్మ దగ్గర ఆయన పోయి వరం కోరుకోండేది, అంతే కదన్నా. పోయి రాముడి దగ్గర చేరతాడు. అట్ట రాముడికి అన్ని ఇచ్చాడు, మిగతా ఏమేం కావాలని అన్ని చెప్తాడు. సరే యుద్ధం రాముడు గెలుస్తాడు, మనకు తెలియదు ఏం కాదు కదా. రావణాసుడు చచ్చే వచ్చాది. ఇప్పుడు లంకా పట్టణానికి ఎవరు లేరుయా, రాజు లేరు. అప్పుడు ఏంది? అప్పుడు రాముడు వచ్చి ఇదిగో ఏం చెడు జరిగినా నువ్వు ధర్మాన్ని నిలబెడుతున్నావుయా, ఏం జరిగినా నువ్వు ధర్మాన్ని నిలబెడుతున్నావు కాబట్టి ఇదిగో నువ్వే మహారాజు అని పట్టాభిషేకం చేస్తాడు రాముడు. కలియుగం పోయేంత వరకు నువ్వు ఉంటావు అని వరం ఇచ్చాడు. ఎవరికి? విభీషణుడికి. మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా ఇచ్చినాడే అంటే అట్ట కాదు, బ్రహ్మదేవుడు ఇచ్చినాడు కానీ రాముడు సాక్షాత్ విష్ణువు కదా, ఆయన కూడా చెప్తాడనమాట, ఏం జరిగినా కలియుగం పోయే వరకు ఉంటావా నువ్వు ధర్మ మార్గంలోనే, నీ రాజ్యాన్ని పాలిస్తావు అని లంకాపట్టణాన్ని ఆయనకు అప్పచెప్తాడు. ప్యూర్ బంగారం, అది బంగార పట్టణానికి ఆయన మహారాజు అయినాడు. ఎట్టా? బుద్ధి బాగుండటం వల్ల. అర్జెంటుగా వీడియోకి లైక్ కొట్టు, ఏమి నీ గడపకాడు ఉండే వాళ్ళకి షేర్ కొట్టు, తెలిసిన వాళ్ళందరికీ. కింద ఎర్ర కొట్టు ఉంటుంది, మెడపట్ల కొట్టు ఒకటి పీకు, సబ్స్క్రైబ్. దేవుడి గురించి చెప్తానన్న, గుడికాయటికి వచ్చి దండం పెట్టుకుని పోతే అయిపోతుంది. గంట కొట్టదు, అక్కడ పక్కన ఒక గంట ఉండదు, దబ్బుని ఒకటి ఉంటా. మళ్ళా బాయ్.